బాబీ ఏంది ఒక చిన్న బెట్. బెట్టా? ఏం పెట్టు? నిన్ను టచ్ చేయకుండా నీ చెంప పగలు కొడతా, ఓకేనా? ఏంది నన్ను టచ్ చేయకుండా నా చెంప? సరే కానీ బెట్ 50 రూపీస్, ఓకేనా? సరే పో. అదేంది టచ్ చేసినావు? ఇదిగో 50. ప్రాబ్లం ఏంటి? ఈ కుడి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. ఇది వాడమ్మా సరిపోద్ది. ఏం రాశారు? క్లిప్ రాసా. ఈ హెయిర్ కింద పడిపోవడం వల్ల కనిపించట్లేదు, పైకి ఎత్తుకుంటే కనిపిస్తుంది. హలో. హాయ్ రోహిత్, సార్ ఎప్పుడు వస్తావు? వస్తున్నాను 5 minutes లో వస్తాను. ఓకే, త్వరగా రా. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు బాబీ? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళేసి వస్తాను. ఎప్పుడు వస్తావు? వస్తాను, త్వరగానే వస్తాను, బట్ కొంచెం లేట్ అవ్వచ్చు. వస్తాను. ఓకే. అవునా, ఇగో ఎయిర్పోర్ట్ కూడా తీసుకెళ్ళి. ఐ లవ్ యూ రా, ఐ మిస్ యూ సో మచ్. గుర్తుంది కదా, రేపు ప్రిపేర్ డైలాగ్స్ బాగా ప్రిపేర్ అయ్యి రావాలి నువ్వు. ఎవరితో మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్తో రా. స్పీకర్ పెట్టు. ఏంట్రా, ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మ్యూట్ పెట్టు. నా వైఫ్ వెళ్ళిపోయిందని చెప్పు. అరే నా వైఫ్ వెళ్ళిపోయిందిరా. అమ్మయ్యా, వెళ్ళిపోయిందా? ఇంకా దొరికిపోతాం అనుకున్నా బేబీ. అని నైట్ పార్టీ ఉంది, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా. ఓకే. అవసరం లేదు, ఇంట్లోనే ఉండు, చాలా పనులు ఉన్నాయి. అదేంటి మరి మా ఫ్రెండ్స్ అలా చెప్పారు? ఏమని? అందమైన పిల్లలు హస్బెండ్స్ బయటికి వెళ్తే వద్దు అన్నారంట. సర్లే వెళ్ళు, కానీ జాగ్రత్త, త్వరగా వచ్చేసి, ఓకేనా? సరే ఓకే. ఇంటెలిజెంట్ ఫెలో. ఏంటో శాలరీ అప్పుడే వచ్చింది, అప్పుడే అయిపోయింది. రోజు తాగితే శాలరీ ఉంటుందా? అయినా రోజు తాగి ఎందుకు బాబీ డబ్బులన్నీ ఖర్చు చేస్తావు? నేను అది ఖర్చు పెట్టేది, నువ్వు ఖర్చు పెట్టట్లేదా? నీ మేకప్కి, జ్యువెలరీకి, డ్రెస్సెస్ కనుకుంటా. నేను ఎంత ఖర్చు పెట్టినా నీకు అందంగా కనిపించడానికే బాబీ. అబ్బా, నేను తాగేది కూడా నువ్వు అందంగా కనిపించడానికి. మళ్ళీ కౌంటర్ సర్వీస్.